అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి అమెరికన్ డైమండ్లో నేను తీసుకున్న, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న సెట్ రిలేటెడ్ డీటెయిల్స్ అండ్ ఒక కొత్త పర్పుల్ కలర్ స్టోన్ నెక్ పీస్ తీసుకున్నాను అనమాట. అది కూడా షేర్ చేయాలి అనుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ అనమాట, బ్లౌజ్ అనమాట. సో నేను ఈ బ్లౌజ్కి ఇది వర్క్ ఇలా చేసుకున్నాను. ఇది కంప్లీట్ లుక్ అనేది మాత్రం నేను తర్వాత షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఇలా స్టోన్ వర్క్ని జస్ట్ ఇలా లేస్ తీసుకున్నాం అనమాట బయట. ఆ లేస్, ఇలాంటి లేసెస్ కూడా చాలా ఉన్నాయి మీషోలో. ఇది పర్ల్స్తో కావాలనేసి లేస్ ఇట్లా తీసుకున్నాను. పర్ల్స్ లేస్ తోటి ఇలా నెక్ కుట్టించుకొని, ఇదిగోండి ఈ స్టోన్ అనేవి మీషోలో తీసుకున్నాను నేను, స్టోన్స్వి. ఆ స్టోన్స్వి ఇలా బ్లౌజ్కి అయితే స్టిక్ చేసుకున్నాను. సో వర్క్ చేసినట్టుగా అయిపోయింది అనమాట. సో ఈ ప్లాన్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అని అనిపించి అయితే షేర్ చేస్తున్నాను. ఏదైనా లేస్తో కూడా మనం బ్లౌజ్ ఇలా ఫినిషింగ్ చేసుకొని మనం ఈ జస్ట్ ఈ స్టోన్ వర్క్ వచ్చేవి ఇలాంటివి స్టిక్ చేసుకుంటే మంచి నీట్గా వర్క్ చేసినట్టు అండ్ స్టోన్ లుక్. ఈ చిన్న చిన్న బుటీస్ అయితే మనం మళ్ళీ దేంట్లోంచి స్టిక్ చేయలేము లేదా కుట్టాల్సి వస్తుంది. దాని బదులు ఈ చిన్నవి ఇవి మీషోలో తీసుకున్నవి నేను ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. సో దీని రిలేటెడ్ కోడ్స్ కూడా మీకు ఇచ్చేస్తాను అండ్ లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, దాని త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. ఈ పర్పుల్ బ్లౌజ్ నేను శారీస్ మీకు చూపించాను ఆల్రెడీ. అది కంప్లీట్ లుక్ నేను ఎలా పేరప్ చేసుకొని ఎలా జ్యువెలరీతో పేరప్ చేశాను అనేది నేను ఫ్యూచర్ బ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ ఈరోజు నేను కొత్త ప్రోడక్ట్ చూపించాలనుకుంది ఏంటంటే అమెరికన్ డైమండ్. అంటే మీషోలో అమెరికన్ డైమండ్ అంటేనే మనకు వైట్ స్టోన్ జ్యువెలరీ. ఓకే, వైట్ స్టోన్ జ్యువెలరీ అనమాట. స్టోన్స్ అంటేనే జనరల్గా శాండ్తో కానీ అలా స్టోన్ అనేది తయారవుతుంది, మీకు తెలుసు అనుకుంటా. సో స్టోన్స్ ఉంటాయి, రెడ్ కలర్స్ అట్లా. ఇది కంప్లీట్ వైట్ అండ్ వైట్ స్టోన్లో కంప్లీట్ వైట్ పాలిష్ రావడం, గోల్డ్ పాలిష్ రావడం వేరు ఉంటుంది, వైట్ పాలిష్ రావడం ఉంటుంది అనమాట. సో ఈరోజు జ్యువెలరీలో నేను ఇలా వైట్ పాలిష్ వచ్చిన జ్యువెలరీ నేను తీసుకున్నవి కొన్ని చూపిస్తాను. ఈ మధ్య అయితే చాలా పర్చేస్ చేసా. ఈ పాపిడి బిల్ల ఫస్ట్, అండ్ ఇక్కడ వచ్చేసి మిడిల్లో గ్రీన్ స్టోన్ తీసుకున్నాను. సో మనం గ్రీన్ జ్యువెలరీకి పేరప్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. హెయిర్ స్టైల్ అయితే ఓపిక లేదనమాట, సింపుల్గా జడ వేసుకున్నాను కదా అలాగే ఉంచుకున్నాను. ఇలా కొంచెం మంచి హెయిర్ ఇలా మంచిగా చేసి స్టైలింగ్ చేసి వేసుకొని ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇలా డ్రాప్స్ వస్తాయి, ఇలా వస్తుంది, ఫ్లవర్స్ కూడా వచ్చాయి, చైన్ వస్తుంది. చైన్ కనపడకుండా మనము వెనక పిన్ పెట్టేసుకోవచ్చు, లేదా ఇదిగోండి ఇలా. దిస్ ఈస్ ద లుక్ అనమాట. సో మాంగ్ టీకా, సో చూడండి నేను మీకు చూపిస్తాను. అయితే ఈ మాంగ్ టీకా మీకు నోస్ పిన్స్ తీసుకున్నానని చెప్పాను కదా, నోస్ పిన్స్కి మ్యాచ్ అయ్యేలాగా కొంచెం ఇట్లా ఈ లైట్ పర్పుల్ షేడ్స్ శారీస్ ఎప్పుడైతే కడతామో వాటికి ఎక్కువ వరకు ఇట్లా వైట్ స్టోన్ జ్యువెలరీ పేరప్ చేస్తే బాగుంటుంది అనమాట. సో అందుకే ఈ మాటిల్ ఇవన్నీ కూడా మీషోలోనే తీసుకున్నాను. మీషోలో మనకి విక్టోరియన్ మాటిల్ కూడా కనిపించాయి నాకు, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువనే అనేసి అయితే అది ఆర్డర్ పెట్టలేదు. ఇవైతే పెట్టాను అనమాట. ఇవి మంచి మనకి 300లో వచ్చేస్తున్నాయి, బాగున్నాయి అనిపించింది. కింద డ్రాప్స్ వచ్చాయి చూడండి, వైట్ డ్రాప్స్. ఇక్కడ కూడా ఇది వచ్చేసి చాన్ బాగుంది. దీంట్లో అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో, బ్లూ, పింక్స్, గ్రీన్స్, లైట్ గ్రీన్, టీల్ గ్రీన్, బేబీ పింక్ అలా కూడా ఉన్నాయన్నమాట. సో ఎక్కడెక్కడైతే గ్రీన్ స్టోన్ అలా వచ్చిందో వాటి ప్లేసెస్లో వస్తాయి. ఐ థింక్ డిఫరెంట్ పేజెస్. ఇవి రెండు ఒక పేజ్ అనుకుంటా, ఎందుకంటే ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇలా అయితే తీసుకున్నాను. మీకైతే ఇదైతే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఫంక్షన్స్కి. అంటే వైట్ స్టోన్ జ్యువెలరీ నెక్ పీస్కి హై ప్రైస్ అయ్యింది, అరే పాపిడి బిల్లకు కూడా ఎందుకు అని అనుకుంటే ఇలా అయితే తీసుకోవచ్చు. మీషోలో మనకి మంచి తక్కువ ప్రైస్లో షైన్ అనేది కూడా అంతా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ కూడా మనకు అంతే సిల్వర్ షైన్ అనేది ఉందన్నమాట. చూడండి, వైట్ పాలిష్ అనేది ఉంది. గోల్డ్ పాలిష్, వైట్ పాలిష్, వైట్ సిల్వర్ పాలిష్. గోల్డ్ పాలిష్ అంటే మనకి గోల్డ్ జ్యువెలరీ అంటే మొత్తం ఒరిజినల్ గోల్డ్ కాదు, బట్ గోల్డ్ పాలిష్ లుక్ అనేది అంటారు కదా, అలా సిల్వర్ పాలిష్. ఓకే, ఇదిగోండి ఇలా. ఇదే అమెరికన్ డైమండ్ జ్యువెలరీలో వన్ ఆఫ్ ద మాంగ్ టీకాస్ అనమాట. యాక్చువల్లీ బ్యాంగిల్స్ అయితే నేను ఎన్ని తీసుకున్నానో చూడండి. బ్యాంగిల్స్లో నేను ఎన్ని డిఫరెంట్, ఇది ఫస్ట్లో స్టార్టింగ్ ఒక వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నట్టున్నాను. 1 year అయిపోయింది, మీషోలో తీసుకున్నా. ఇవి లైట్గా కలర్ పోయాయి, బట్ ఓకే ఫైన్, బాగున్నాయి చూడండి. ఇప్పుడు నాకు ఈ ప్యాటర్న్ కాదు, కానీ ఇప్పుడు ఈ ప్యాటర్న్ కనిపించాయి. నేను ప్రీవియస్గా ఒక వీడియోలో చూపించాను చూడండి. ఇవైతే ఇంకా బాగున్నాయి. స్టోన్ అంతా కూడా దగ్గరగా వచ్చింది, ఫినిషింగ్ చాలా బాగున్నాయి అనమాట. సో ఇంకా దీంట్లో గోల్డ్ కనిపిస్తే బాగుండు అని సర్చ్ చేసా, కనిపించాయి. సమ్ 400 చేంజ్ ఉన్నాయి, బట్ ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ గుడ్ వన్ అండి. ఈ బ్యాంగిల్స్ బయట అయితే 2 బ్యాంగిల్స్, ఇవే 2 బ్యాంగిల్స్ 400 రూపీస్ చెప్పారు. సో నాకు మీషోలో
కంప్లీట్ 400 చేంజ్ వచ్చాయి. సో అందుకే తీసుకున్నాను. సో కొంచెం వాటర్ టచ్ కాకుండా మనం వీటిని మెయింటైన్ చేస్తే మాత్రం బాగుంటాయి అనమాట స్టోన్ బ్యాంగిల్స్. చూడండి, అయితే దీంట్లో ఇదిగోండి స్టోన్ బ్యాంగిల్స్లో ఒకటి 24 అండ్ ఒకటి 26 తీసుకున్నాను ఒక సెట్. ఈ సెట్ 24, ఒక సెట్ 26 తీసుకున్నాను. సో బాగున్నాయి అనిపించింది. 26 కొంచెం సన్నగా వచ్చాయి అనిపించింది. ఫస్ట్ 24 అయితే చాలా లావుగా వచ్చాయి, బరువుగా కూడా ఉండే. అంటే బరువు ఇన్ ద సెన్స్ క్వాలిటీ అంత మంచి థిక్ క్వాలిటీ అనమాట. కొంచెం ఇలా వెయిట్ ఉంటే అంత థిక్ క్వాలిటీ అన్నట్టు. ఇది 24 సైజ్, ఇది 26 సైజ్ తీసుకున్నా. చాలా బాగా అనిపించింది అనమాట. సో మీకైతే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ ఏది ఉన్నా కూడా మనం అటు ఇటు వేసుకోవచ్చు. దూరం నుంచి చూడండి ఎంత బాగా షైన్ వస్తాయో. చాలా బాగా షైన్ వస్తున్నాయి అనమాట. వైట్ స్టోన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుందా క్లియర్గా? ఆ స్టోన్ కట్ అనేది కూడా చాలా బాగుంది. అండ్ ఇదొక వెరైటీ. ఇంకొక వెరైటీ చూపిస్తాను నేను. ఇవి 2 బ్యాంగిల్స్ సెల్ చేస్తున్నారు. 2 బ్యాంగిల్స్ సెండ్ చేస్తున్నారు. చూడండి, నేను 3 సెట్స్ తీసుకున్నాను. ఇవి 3 సెట్స్ తీసుకున్నాను. ఇది 24 సైజే తీసుకున్నాను. అన్ని 24 సైజ్ తీసుకున్నాను. ఓకే, ఒక్క సెట్ 26 సైజ్ ఉన్నట్టుంది. సెట్ అవ్వట్లేదు. ఇదిగోండి ఇలా. ఇవన్నీ కట్ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. ఇదిగోండి కట్ స్టోన్ బ్యాంగిల్స్. ఇదేమో ప్లెయిన్. ఇవి కట్ లేవు చూడండి, డైరెక్ట్ లైన్ స్టోన్స్ ఉంటాయి. ఇవి కట్స్ వస్తాయి అనమాట డైరెక్ట్ మధ్యలో. సో షైన్ చాలా బాగుంది ఇవి కూడా. సో ఇలా వైట్ చోకర్ పెట్టుకొని ఇలా మాంగ్ టికా ఇలా వైట్ పెట్టుకున్నప్పుడు ఇలా లైట్ లావెండర్ శారీస్ కానీ ఏదైనా శారీస్కి ఇప్పుడు ట్రెండ్ బాగా వైట్ జ్యువెలరీ, వైట్ స్టోన్ జ్యువెలరీ వేస్తున్నారు కదా, ఇలా బ్యాంగిల్స్ వేసుకోవచ్చు. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇవి కూడా ఇవి సెట్ ఆఫ్ 2 అనమాట. ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయి. సెట్ ఆఫ్ 2 200 చేంజ్ ఎంతో ఉంటుంది. సో నేను ఇవి 3 సెట్స్ తీసుకున్నాను. 3 సెట్స్ తీసుకున్నాను. సో బాగుంటాయి ఇవి కూడా. సో మీకు ఇలా వేసుకుని డిఫరెన్స్ తెలుస్తుంది. హ్యాండ్ మీద వేసుకుని ఇప్పుడు తెలుస్తుందా? ఇలా ఇవి కట్స్ వచ్చిన బ్యాంగిల్స్ వేరు, ఇవి కంప్లీట్ స్టోన్ వచ్చిన బ్యాంగిల్స్ వేరు. ఈ బ్యాంగిల్స్ నేను రీసెంట్గా మీషోలో తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట. చాలా బాగున్నాయి అనిపించింది. మీకు ఈ రివ్యూ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. బయట మనకి 2 బ్యాంగిల్సే 400 రూపీస్ ఉన్నాయి. ఇదే స్టోన్ బ్యాంగిల్స్. మీషోలో అయితే నాకు క్వాలిటీ కూడా బాగుంది అనిపించింది. లోపల థిక్నెస్ అంతా వాటర్ టచ్ కాకుండా ఉంటే మాత్రం మంచిగా ఉంటాయి, క్యారీ చేయొచ్చు. స్టోన్ గ్లిటర్ కూడా చాలా బాగుంది. షైన్ అనేది కూడా మెరవడం అనేది కూడా బాగుంది. సో ఇలా అనమాట. అండ్ ఇంకా కొన్ని పీసెస్ ఏంటి అంటే మీషోలో సో ఫస్ట్ పాత పీస్ చూపిస్తాను నేను. ఇది వచ్చేసి నేను లాంగ్ బ్యాక్ తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ తీసుకున్నాను చూడండి. ఇది ఇప్పుడు మళ్ళీ అన్ని కలర్స్లో మంచిగా అవైలబుల్ ఉంది. గ్రీన్, బ్లూ, పింక్. ఈ నెక్ పీస్ చాలా బాగుంది. వీడియో కూడా చాలా వ్యూస్ వచ్చాయి దానికి. సో ఈ నెక్ పీస్ అనమాట. సో అసలు స్టాక్ అవుట్ అయిపోయింది అప్పుడే ఇమీడియట్గా 1 వీడియోకి. సో ఇప్పుడు మళ్ళీ చాలా స్టాక్ ఇన్ ఉన్నాయి. సో దీని రిలేటెడ్ నాకు కొత్తగా కనిపించినవన్నీ కూడా లింక్స్ అయితే షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఇక్కడ మిడిల్లో మీకు బ్లూ స్టోన్ కనిపిస్తుంది కదా, బ్లూ స్టోన్ ఉన్నాయి, గ్రీన్ స్టోన్ ఉంది, పింక్ స్టోన్ ఉంది, కంప్లీట్ వైట్ కూడా ఉంది. కంప్లీట్ వైట్ అయితే నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. కంప్లీట్ వైట్ డిఫరెంట్గా స్టోన్వి పిల్లలకి వేస్తే కూడా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. సింగిల్ స్టోన్ లైన్ కదా, వాళ్ళకి ఏదైనా మంచి ఫ్రాక్స్, ఎక్కువ వరకు ఫ్రాక్స్ లాగా వేస్తాం కదా, ఆ ఫ్రాక్స్కి ఇలా చిన్న లైట్ వెయిట్ జ్యువెలరీ ఇలా పెట్టినా కూడా అందంగా కనిపిస్తుంది అనమాట. సో అలా ట్రై చేయండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇయర్ రింగ్ చూడండి నీట్గా ఉంటుంది పెట్టుకుంటే. సో ఈ నెక్ పీస్ అయితే బాగుంటుంది. దీనికి చాలా వ్యూస్, చాలా డౌట్స్, చాలా ఎంక్వైరీస్ కూడా జరిగాయి. సో అందుకే ఇప్పుడైతే మళ్ళీ స్టాక్ ఇన్లో చాలా చూస్తున్నా. సో ఎవరైతే అడిగారో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ కొంచెం కోల్డ్ ఫీవర్ వల్ల చాలా టైం తీసుకుంటూ వీడియోస్ చేస్తున్నాను అనమాట. చాలా సిక్ అయ్యాము, ఎందుకో తెలియదు. అందరం ఫ్యామిలీ అంతా బాగా సిక్ అయ్యాము. ఇది నెక్స్ట్ పర్పుల్ అండి. ఇది పర్పుల్ నాకు ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి. పర్పుల్లో బిగ్ సైజ్ స్టోన్ వచ్చింది, ట్రై చేశాను అనమాట. లాస్ట్ టైం మీకు ఇది అంతా వైట్ వచ్చి ఇది ఒక్క స్టోన్ కలర్ వచ్చేది చూపించాను కదా, ఇప్పుడు అంతా కూడా పర్పుల్ అనేది ఇప్పుడు మీకు పెట్టుకుంటేనే తెలుస్తుందేమో. ఇదిగోండి, ఓకే దగ్గరగా చూపిస్తే తెలుస్తుంది. బ్యాక్ క్యామ్లో చూపిద్దాం అనుకున్నాను కానీ చూడండి ఇలా అయితే వస్తుంది చూడండి. పర్పుల్ నెక్, దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. బేబీ పింక్ ఉంది, లైట్ గ్రీన్ ఉంది, మంచి కలర్స్ ఉన్నాయి, ట్రై చేయొచ్చు. సో చూడండి ఈ సెట్ అనమాట.
మెయిన్గా టీన్ గర్ల్స్కి వాళ్ళకి మంచి ఫ్రాక్స్ కానీ మంచి డిజైనర్ వేర్ వేసుకున్నప్పుడు ఇలాంటి జ్యువెలరీతో పేరప్ చేస్తే బాగుంటుంది. పై దాకా కూడా మీకు ఇట్లా స్టోన్ లైన్ వచ్చింది చూడండి, స్టోన్ లైన్ వచ్చింది. ప్రతి పర్పుల్ స్టోన్కి మళ్ళీ రౌండ్గా స్టోన్ లైన్ వచ్చింది, మిడిల్లో ఒక పెద్ద స్టోన్, మళ్ళీ పెద్ద స్టోన్ పర్పుల్ వచ్చి ఇలా వచ్చింది చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి పైన వచ్చేసి వైట్ స్టోన్, మళ్ళీ పర్పుల్ స్టోన్, మళ్ళీ ఇక్కడ పెద్ద స్టోన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సెట్ అనమాట, మై ఫేవరెట్ సెట్. చాలా బాగుంటుంది, అందరికీ సూట్ అవుతుంది. క్లాసీగా డ్రెస్సెస్ పైకి పేరప్ చేయొచ్చు, మెయిన్గా పార్టీ వేర్ డ్రెస్సెస్కి అయితే సూపర్బ్ ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఇవి క్రిస్మస్ టైంలోనో లేదా ఇంకేదైనా పార్టీ అలాంటి టైంలో చేద్దామంటే ఆ టైంలో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే కనపడవు. సో నాకు కనిపించినప్పుడు నేను ఆర్డర్ పెట్టినవి వచ్చినవి నేను మీకు షేర్ చేస్తున్నా. ఓకే, దిస్ ఈజ్ సూపర్ జ్యువెలరీ. ఇలాంటి వాటిలో కలర్స్ కూడా ఉన్నాయి, చూసి పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఈరోజు మెయిన్గా ఈ బ్యాంగిల్స్ అయితే మాత్రం 400 రూపీస్ ఆర్ బెనిఫిషియల్ అండి. సో అదైతే మంచిగా అనిపిస్తాయి, నాకైతే బ్యాంగిల్స్ చాలా బాగా అనిపించాయి. మీరు కూడా అసలు ఒక సెట్ ట్రై చేసినా మీకు ఆ క్లారిటీ వచ్చేస్తుంది బాగున్నాయి అనేది. సపోజ్ మీరు ఎవరైనా తీసుకుంటే కనుక కమెంట్స్లో కూడా పెట్టండి మీకు ఎలా అనిపించాయి, మీకు ప్రోడక్ట్ ఎలా వచ్చింది అనేది. సో ఇవేమి లైక్ నాకు వీళ్ళు ఎవరో కూడా తెలీదు, బట్ ఐ రైట్ ఇన్ మీషో, దిస్ ఈజ్ మై రివ్యూ. నేను పర్చేస్ చేసుకున్న ప్రోడక్ట్స్కి నేను రివ్యూ ఇస్తున్నాను అనమాట. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.